మేలు చేయు దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము జకర్యా 9:12. బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవారులారా, మీ కోటను మరలా ప్రవేశించుడి. రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. అంధకారంతో నిండి ఉన్నటువంటి దినాలలో మనం ఉన్నాం. ప్రతి దినము కూడా చీకటి వార్తలు, బాధను దుఃఖాన్ని కలిగించేటువంటి వార్తలతోనే ప్రపంచమంతా నిండిపోయి ఉంది. అనేక దేశాలలో ప్రజలు నిరీక్షణ లేనటువంటి స్థితిలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితులలో సహితం రక్షకుడు, ప్రభువు, స్నేహితుడు, అపరిమిత నిరీక్షణాస్పదుడైనటువంటి యేసు క్రీస్తు వారిని మనం తెలుసుకుంటే ఆయన ప్రతి పరిస్థితిని కూడా సరిచేస్తాడు. అందువల్లే ఇక్కడ ఉత్తేజితమైనటువంటి ఈ వాక్యము వ్రాయబడి ఉంది. బంధకాల్లో పడి ఉండి నిరీక్షణ కలిగి ఉన్నారా? చెరసాలలో నిరీక్షణ అనేది ఉండదు. అయితే ఈ మాట వ్యత్యాసమైనటువంటి నిర్ధారణ అయి ఉంది. నిరీక్షణ లేని పరిస్థితి అయినప్పటికీ కూడా చుట్టూ దేవుని వాగ్దానాలతో ఆవరింపబడి ఉండడం వల్ల నిరీక్షణ మనకు కలుగుతుంది. ప్రతి వారి యొక్క జీవితంలో క్రమశిక్షణ, గద్దింపు, దిద్దుబాటుకు సమయం వస్తుంది. అయితే రాబోయే గొప్ప విషయాలకు ఇది ముందుగా సిద్ధపాటు అని మనం తెలుసుకోవాలి. గొప్ప దీవెనను స్వతంత్రించుకోవడానికి ముందు నీవు ఒక పరీక్షా కాలంలో ఉన్నావు. దేవుని పని కొరకైనటువంటి ప్రణాళికలు, గొప్ప నిరీక్షణ ఒకేసారి మనపై కుమ్మరింపబడవు. కానీ సహజ స్వభావం నుండి స్వార్థపరత్వము, డబ్బు, పేరు, ప్రతిష్టల కొరకైనటువంటి వాంఛ, ఇలాంటివన్నీ కూడా పోవాలి. చాలామంది జీవిత కాలంలో ఎక్కువ భాగము నీడలను వెంటాడి వృధాగా ప్రయాసపడతారు. చివరికి వారి యొక్క మూర్ఖత, లోభత్వము, సణుగుడు అనే వాటికి బానిసలైపోతారు. అయితే నిజమైనటువంటి పాప పశ్చాత్తాపము రక్షకుని వైపు యథార్థంగా త్రిప్పబడడం అనేది ఒక్కరూ కూడా ఊహించలేనటువంటి క్రొత్త మార్గాలను తెరుస్తాయి. జాన్ బన్యన్ అనేటువంటి సేవకుడు చాలా పేదవాడు. కుమ్మరి పని చేస్తూ దుర్భరమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండేవాడు. అయితే అతడు రక్షణ పొందిన తరువాత ఆయన నిరక్షరాస్యుడైనా కూడా గొప్ప ప్రయోజనకరమైనటువంటి జీవితాన్ని పొందాడు. అనధికార కోటాలలో ప్రసంగం చేయడం వల్ల బెడ్ఫోర్డ్ చెరసాలలో 12 ఏళ్ళు ఉండిపోయాడు. అది అతనికి ఎంతో మంచి చేసింది. చెరసాలలో ఆయన రాసినటువంటి పుస్తకాలు బైబిల్ గ్రంథం తరువాత ఎక్కువ ప్రతులుగా ముద్రించబడిన పుస్తకంగా చరిత్రలోకి ఎక్కింది. నిర్మలమైనటువంటి గ్రామీణ ఆంగ్ల భాషలో వ్రాయబడినటువంటి ఆ పుస్తకము ఒక కళగా ఎంచబడింది. ఆయన మార్గాలలో నడుస్తూ దేవుని నమ్మడం నేర్చుకుంటే నీ జీవితం కూడా ఎంతో ఆశీర్వాదంగా ఉండునుగాక. ఆమేన్.